వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ వీడియో అని ఎందుకన్నానంటే, ఈరోజు వీడియోలో నేను మా ఆయన మా పెద్దబాబు అందరం కలిసి ఆలు చీజ్ శాండ్విచ్ని మా ఆయన స్టైల్లో 2 రకాలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. మా ఆయనకి కర్రీస్ అలాంటివి ఏం రావు, కానీ ఇలా శాండ్విచ్లు చేయడం అలాగే ఫ్రూట్స్ కట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీకెండ్స్లో కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. ఎలాగో అందరం డైలీ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటాం కదండి. ఇలాంటివి చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు కదా. ఏదో కొంచెం టైం ఉన్నప్పుడన్నా అందరం కలిసి ఇలా చిన్న చిన్నవి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. కొంచెం పెద్ద పిల్లలైతే, ఆడపిల్లలైనా సరే అలాగే మగపిల్లలైనా సరే, వాళ్ళు చేయగలిగేవి అప్పుడప్పుడు కుకింగ్లో అలాగే ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేయడమే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే పిల్లలకి హస్బెండ్స్కి అప్పుడప్పుడు హాలిడే దొరుకుతుంది, కానీ లేడీస్కి అయితే వన్ డే కూడా హాలిడే దొరకదు కదండి. వంట పనుల్లో అయితే డైలీ ఇంటి పని వంట పని అన్నీ చేసి అప్పుడప్పుడైతే నీరసంగా అనిపిస్తుంది, ఇంకా హెల్త్ బాగాలేకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏవో చిన్న చిన్న పనులు వాళ్ళే చేసుకోగలగాలి. ఇదంతా కొందరు సోదనుకుంటారేమో, ఏమో నాకు చెప్పాలనిపించి చెప్పానండి. ఇక లేట్ చేయకుండా ఈ ఆలు చీజ్ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తాను. చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా ఆలు ఉడికించేసుకోవాలి. కుక్కర్లో పెట్టి నేను 2 విజిల్స్ పెట్టేశాను. వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. తర్వాత టొమాటోస్లో విత్తనాలు తీసేసారినా, విత్తనాలు తీసేసి కట్ చేశారనమాట. ఇంకా ఇద్దరం కలిసి వెజిటబుల్స్ అయితే మంచిగా కట్ చేసేసుకున్నాము. నేను ఇక్కడ శాండ్విచ్కి కావాల్సినవన్నీ తీసి రెడీగా పెట్టేశాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇద్దరం కలిసి, అవి వాటితో పాటే ఇంకా ఏమేమి కావాలని చెప్పి అన్నీ తీసి ఉంచానమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఉడికించుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వీటన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత బటర్, చీజ్, మయోనీస్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ అండ్ బ్రెడ్ స్లైసెస్ అనమాట. మనకి కావాల్సినన్ని తీసేసుకోవాలి. మేము ఇక్కడ నార్మల్ బ్రెడ్డే తీసుకున్నాము, మీరు శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మా ఆయన ఇక్కడ ముందుగా బటర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసారు. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్కి ఒక్కొక్క బటర్ పీస్ అనమాట. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో బటర్ వేసేసుకొని అది కరిగిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని టోస్ట్ చేసేసుకోవాలి. ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలన్నమాట. అలానే ప్యాన్ మీద పెట్టేసి ఉంచకుండా ఇలా నీట్గా చేతితో అనుకుంటూ కాల్చామంటే బాగా కాలుతాయి మంచిగా. తర్వాత ఆ 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ముందుగా కెచప్ వేసేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకవైపు చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒక బ్రెడ్ స్లైస్ మీద చీజ్ని కావాల్సినంత ఇలా తురుముకొని వేసేసుకోండి. డైరెక్ట్ బ్రెడ్ స్లైస్ మీదనే గ్రేట్ చేసేసారు ఈయన. ఇంకా ఇంకోవైపు మైనీస్ ఉంటుంది కదా, ఆ మైనీస్ కూడా కావాల్సినంత వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ శాండ్విచ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారండి. మేమైతే ఎక్కువగా ఇలా చేసుకుంటూ ఉంటాము. నేను ఇంతకుముందు వెజ్ శాండ్విచ్ చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మిగతావి కూడా నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మనం చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ మీదనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్ వేసేసుకోవాలి. మీరు ఈ మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే ఒరిగానో ఉంటే ఒరిగానో కూడా వేసేసుకోవచ్చు. మనకు పిజ్జా బర్గర్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా, అవి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న ఆలు అండి ఇది, ఆ ఉడికించుకున్న ఆలు కూడా వేసేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసేసుకొని కావాల్సినన్ని లాస్ట్లో సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ లేకుండా కావాల్సినంత మాత్రమే వేసుకోండి. ఇంకా ఇంకోవైపు మైనీస్ పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ని దీని మీద పెట్టేసుకొని మనం టోస్ట్ చేసేసుకోవాలి అంతే 2 వైపులా. ఈ బ్రెడ్ కాల్చేటప్పుడు మనము ఇలా చలాకు ఉంటుంది కదా, దానితో అయినా, లేదు అంటే మనము ఫస్ట్ కాల్చేటప్పుడు వేడేం ఉండదు కదండి, చేత్తోనే ఇలా నొక్కుతూ కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. లోపలదంతా బయటకు రాకుండా ఆ స్టఫ్ అంతా నీట్గా ఉంటుంది కింద పడిపోకుండా. ఒకవైపు కాల్చిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని, ఇప్పుడు చేతితో చెయ్యి పెట్టలేం కదా, కాలుతుంది. ఇంకా చలాకుతో ఇలా అనేసామంటే బాగా
కాలిపోతుంది. అటువైపు కూడా ఇలానే రెండు వైపులా బాగా కాల్చుకోవాలి, క్రిస్పీగా వచ్చేలాగా. మరీ నల్లగా అయ్యే వరకు కాకుండా ఇలా కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. తర్వాత మిడిల్లో కట్ చేసేసుకొని తినేసేయడం అంతే అండి. శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకో రకంగా అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఆలు ముక్కలు వేసేసుకోవాలి. ఉడికించుకున్నాం కదా ఇవి, ఆలు ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఒరిగానో కూడా వేసుకోవచ్చు. ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ కూడా తగినంత వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి మయోనీస్ కూడా వేసేసుకోవాలి. తగినంత వేసేసుకోండి, కావాల్సినంత వేసేసుకొని ఇవంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఆలూని బాగా మెదుపుకొని కూడా చేసుకుంటూ ఉంటారండి, బాగా మ్యాష్ చేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అదొక స్టైల్ అనమాట. ఇలా బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి. ఇందాక చూపించాను కదా, అలానే కాల్చుకొని ముందుగా కెచప్ పెట్టేసుకొని ఆ కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి రెండు వైపులా. తర్వాత ఒకవైపు ఈ చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ తీసేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి. చీజ్ కావాల్సినంత గ్రేట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్నంతా ఇలా నీట్గా పెట్టేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం చీజ్ వేసేసుకోవాలి. ఇదైతే మీ ఇష్టం. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాం కదా, మళ్ళీ పైన కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా అవసరం లేదు. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టేసుకొని మళ్ళీ టోస్ట్ చేసేసుకోవడం అంతే అండి. కాల్చుకోవడం అంతే రెండు వైపులా. చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడన్నా క్యాబేజ్ కర్రీ మిగిలిన, క్యాబేజ్ ఫ్రై మిగిలిన అది పెట్టేసుకొని కెచప్ మయోనీస్ పెట్టేసి ఆ క్యాబేజ్ ఫ్రై లేదంటే కర్రీ పెట్టేసుకొని అలా కూడా శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా మిగిలితే. అది కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇలా ఆరాంగా శాండ్విచ్లు చేసుకొని తినేస్తాము. హాలిడే ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి రారు, ఎన్నిసార్లు పిలిచినా కూడా. శాండ్విచ్ అయితే పిలవంగానే వచ్చేస్తారనమాట. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేశారు. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.